మజ్జిగ పులుసా? అదే అందరూ అంటున్నారండి మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు ఏముందండి, మాది ఆహా ఏమి రుచి అండి, ఏదో ఆర్డినరీ షో కాదు. జెమినీ టీవీలో ఆహా ఏం రుచి వంటల ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ #1 షో అండి. వర్టెక్స్ ప్రైడ్ కి వస్తే మీరు ఇది చేస్తారా, మజ్జిగ పులుసు చేస్తారా? అందరూ అదే అనుకుంటారండి. కానీ ఇప్పటిదాకా మీరు తిన్న మజ్జిగ పులుసు వేరు. మీ ఇట్లాంటిది ఇప్పుడు ఇంకా ముందు తినలేదు. ఇప్పుడు ఇది అయితే మజ్జిగ పులుసు అంటే ఇదే తినాలి అని అనుకుంటారు. అంత డిసైడ్ అయిపోతారు. ఎలా ఉందంటే సినిమాకు ముందు డైరెక్టర్స్ చెప్తారు ఇంటర్వ్యూలో, అలా ఉందంటే ఇంతకు ముందు ఇలాంటి సినిమా రాలేదు, ఇది చాలా డిఫరెంట్ అని చూస్తారు కదా, మీరు రుచి చూసి చెప్పండి. ఇది చాలా బాగుంటుంది, అందరూ మెచ్చుకున్నారు. రెగ్యులర్ గా తినే మజ్జిగ పులుసుకి మీరు చేసే మద్రాస్ మజ్జిగ పులుసుకి అసలు సంబంధం లేదంటారు. టోటలీ డిఫరెంట్ టేస్ట్ లో కానీ బాగా నచ్చుతుంది. అందుకే దీన్ని ఇక్కడ పరిచయం చేస్తాను. మర్చిపోతానంటారు. రెండు కలుపుకోండి. సరే చూద్దాం అండి. చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి మద్రాస్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మద్రాస్ మజ్జిగ పులుసుకు కావలసిన పదార్థాలు: ఆలు ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కందిపప్పు, కరివేపాకు, నూనె, పెరుగు, జీలకర్ర, ధనియాలు మరియు ఆవాలు. ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఇంకా మజ్జిగ పులుసు ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. మరి తెలుసుకుందామా మద్రాస్ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం. మొదలుదా ముందుగా కూరగాయల ముక్కలు ఉడికించుకోవాలి. ఫస్ట్ క్యారెట్, 1 కప్పు క్యారెట్, అలాగే బంగాళదుంప కూడా ఇలా పొడుగ్గానే కోసుకోవాలి. 1 కప్పు బంగాళదుంప, ఇంకా సొరకాయ ముక్క, లేత సొరకాయ ముక్కలు, ఓకే, తగినంత ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టేసుకోవాలి. సో ఇవన్నీ ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకుందాం. మూత పెట్టి ఇది ఉడికించేసుకుందాం. సో కందిపప్పు నానబెట్టారా? నానబెట్టాను, గంట ముందు నానబెట్టుకోవాలి. కందిపప్పు, బియ్యం రెండు నానబెట్టారు. 2:1 రేషియో. కందిపప్పు 2 స్పూన్స్ అయితే 1 స్పూన్ బియ్యం. అంటే 2 టీ స్పూన్ల కందిపప్పు తీసుకున్నాం, 1 టీ స్పూన్ బియ్యం తీసుకున్నాం. 2 గంట ముందు నానబెట్టుకోవాలి. ఈ మజ్జిగ పులుసు చేయాలంటే గంట ముందే కొంచెం ప్రొసీజర్ ఉండాలి. బియ్యము, కందిపప్పు, పచ్చి కొబ్బరి కొంచెం, 1 స్పూన్ ధనియాలు, అల్లం, పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, కొద్దిగా అల్లం. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టాలా? ఇవన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి మసాలా పిండుకోవాలి. పేస్ట్ చేసి తీసుకొచ్చిన ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచారు. ఇవన్నీ వీటన్నిటిని మిక్సీ పడితే ఇలా అవుతుందండి. సో కందిపప్పు, బియ్యం, పచ్చి కొబ్బరి, ధనియాలు, అల్లం, పచ్చిమిర్చి స్మూత్ గానే మిక్సీ పట్టాం కదండి. చాలా మెత్తగా ఉండాలి, ఎందుకంటే అది మజ్జిగలో కలిసిపోవాలి, లేకపోతే అడుగుని చేరిపోతుంది. చాలా స్మూత్ గా, అంటే మెత్తగా, చాలా స్మూత్. నెక్స్ట్ ఒక పాన్ తీసుకోండి. పాన్ పెట్టాం. ఇప్పుడు ఏంటండి, తీయటి మజ్జిగ తీసుకోవాలి. ఈ పెరుగుని చిలికేసుకొని మజ్జిగ చేసేసుకోవాలి. ఆ మజ్జిగ చేసుకొని చాలా చిక్కగా ఉంచేసారా, పలుచగా లేదు, తీయగా ఉండాలి మజ్జిగ కూడా. దీంట్లో ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న పేస్ట్ అంతా కూడా దాంట్లో కలిపేసేయాలి. కందిపప్పు, బియ్యం మిశ్రమాన్ని. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి, కావాల్సినంత ఉప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం మనం గ్రైండ్ చేసుకున్నంత దీంట్లో బాగా కరిగిపోవాలి. అంతేనా? మజ్జిగ మరి వేడి వేడి గిన్నెలో వేస్తే అదేం చిటిక్. ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసాము, ఈ మిక్చర్ ఇవన్నీ వేసాం కాబట్టి ఏం కాదు. దీన్ని కొంచెం సేపు అలా 2-3 ఉడుకులు రానివ్వాలి అనమాట. అది పొంగాలంటారా? ఉడికిపోయి అది మంచి వాసన వస్తుంది. ఒక అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఉడకాలి. ఇది ఉడకాలంటారు. పొంగులు రావాలంట. మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటుతుంది. కొంచెం పసుపు దీంట్లో వేసేసుకొని పెట్టేద్దాం. కలిపేసేయండి. మీ హాబీస్ ఏంటి చెప్పండి? మ్యూజిక్ నేర్చుకున్నాను, క్లాసికల్ మ్యూజిక్. ఓకేలా? ఓకేలండి. పాడగలరా? పాడతాను. మరి నేర్చుకున్నారా, మరి ఎందుకు చెప్పట్లేదు? శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమలా సచీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత కరుణ గమన శ్రీ కమలనాభని పద కమల మే
శరణు కమలాసనహిత కరుణ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. అవునండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్యాంటాస్టిక్, సూపర్ అండి. చాలా థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగా పాడారు. ఇక వంటకు వద్దామండి. ఇది ముక్కలు ఉడికిపోయి ఉంటాయి ఇందులో. ఓకే, సో ముక్కలు కూడా ఉడికిపోయాయి. నెక్స్ట్ ఏంటండి? ఓకే అండి, ఇది ఉడికిపోయింది. మూత తీసేద్దాం. ఒకసారి కలిపి పెట్టండి. తిక్కుగా అయిందండి, తిక్కుగా ఉంటుంది. అందులో పప్పు రైస్ ఉంది కదా, ఉడికిపోయింది. అది ముక్కలు ఉడికిపోయినాయి కదా, ఈ స్టవ్ కట్టేయాలండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ కూర ముక్కలు ఉన్నాయి కదా, స్టవ్ కట్టేశాక ఇది వేసుకోవాలండి. కూర ముక్కలు వేసేసాము. తిరగమాత పెట్టుకోవాలి మనం. తిరగమాత పెట్టుకోవాలా? కొంచెం ఆవాలు, బజ్జీ పచ్చిమిరపకాయలు, కొంచెం కరేపాకు, పోపు ఇందులో వేసేయాలి. అందులో వేసేయాలి. కొత్తిమీర పైన చివరకు లాస్ట్. సర్వింగ్ బౌల్లోకి తీసేసి వేడి వేడి మెడ్రాస్ మజ్జిగ పులుసు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ చూసి చెప్పిన. ఇప్పటి వరకు మేము తిన్నటువంటి మజ్జిగ పులుసులు అన్ని బలాదురు అన్నారు కదా. అవునండి, బ్రహ్మాండం బద్దలు కడుతుంది. అసలు ఇలాంటి మజ్జిగ పులుసు అసలు కని విని ఎరగని మజ్జిగ పులుసు అన్నారు. ట్రై చేద్దాం, అంత టేస్టీగా ఉంటుందా లేదా చూద్దాం. ట్రై చేయండి. రియల్లీ స్పెషల్ కదా, చాలా బాగుంది. నా డైలాగ్స్ మీరు చెప్పండి. చాలా బాగుందండి, నిజంగా డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు తిన్న మజ్జిగ పులుసులో అసలు ఇంగ్రీడియంట్స్ లేవు కదా. మజ్జిగని ఎప్పుడు మనం ఉడకబెట్టామండి, పొయ్యి మీద పెట్టామంటే మజ్జిగ చిట్లిపోతుంది. పోపు వేసాక ఆ పోపు మజ్జిగలో వేసేస్తాం, అంతేగాని మజ్జిగని చాలాసేపు మసలు పెట్టాం మనం. కందిపప్పు ఉంది కదండి, దానివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది, కొత్తగా ఉంది. సో మద్రాస్ స్పెషల్ మజ్జిగ పులుసు అదరగొట్టేస్తారండి, సమస్య లేదు, మీరు ఒప్పుకోవాలి. సో తయారు చేసే విధానం మరొకసారి చెప్తాం, చూసి నేర్చుకోండి. సూపర్. మద్రాస్ మజ్జిగ పులుసుకు కావలసిన పదార్థాలు: ఆలు ముక్కలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కందిపప్పు, కరివేపాకు, నూనె, పెరుగు, జీలకర్ర, ధనియాలు మరియు ఆవాలు. మద్రాస్ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా క్యారెట్ ముక్కలు, బంగాళాదుంపలు, సొరకాయ ముక్కలు, 1 స్పూన్ ఉప్పు వేసి వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఒక బౌల్లో గంట ముందు నానబెట్టిన బియ్యం, కందిపప్పు, పచ్చి కొబ్బరి, ధనియాలు, అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద కప్పు తీయటి మజ్జిగలో మిక్సీ పట్టిన బియ్యం, కందిపప్పు మిశ్రమాన్ని వేసి ఇందులో ఉప్పు వేసి కరిగే వరకు బాగా కలపాలి. దీనిని పసుపు వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. పోపు కోసం నూనె వేడి చేసి ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తయారు చేసుకున్న మజ్జిగ మిశ్రమంలో ఈ తాలింపును వేసుకుంటే ఎంతో రుచికరమైన మద్రాస్ మజ్జిగ పులుసు రెడీ.